ప్రైజ్లాడ్ ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఇది దేవుని వాక్యంలో నుంచి యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ప్రియమైన వర్లారా, ఈ మాట మనం చాలాసార్లు చదివి ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువు ఎట్లా జన్మిస్తాడో, యేసుక్రీస్తు ప్రభు పుట్టకముందే యెషయా ప్రవక్తకు దర్శనం ద్వారా దేవుడిచ్చిన జ్ఞానం చేత ఈ ప్రవచనము ప్రవచిస్తూ వచ్చినాడు. ఆయన శిశువుగా పుడతాడు ఈ లోకంలో అని చెప్పినాడు. వాస్తవంగా యేసు ప్రభు కన్యమర్గ గర్భంలో శిశువుగా, పశువుల తొట్టిలో శిశువుగా పుట్టినాడు. రెండవ మాట ఏమన్నాడు? మనకు కుమారుడు అనుగ్రహింపబడను అని అన్నది. మనకు కుమారుడు అనుగ్రహింపబడను అంటే యేసుక్రీస్తు ప్రభువు పాపులైన మనుషులందరి కొరకు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలోనికి వచ్చినాడు. అంటే అనుగ్రహింపబడ్డాడు. పాపులైన వారి కొరకు శిశువుగా, పాపుల కొరకు కుమారుడుగా అనుగ్రహింపబడుతూ వచ్చినాడు. ఆయన భుజం మీద రాజ్యభారముండును అనుంది. అంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ 3.5 పరిచర్య దినాల్లో చెప్తూ వచ్చినాడు, నా తండ్రి చిత్తము, నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు అని చెప్తూ వచ్చినాడు. ఆయన ఇహ సంబంధమైన రాజ్యం ఆయన రాజుగా చేయడానికి వచ్చినారు. అయితే ఆయన తప్పించుకొని పోయినాడు. ఇహ సంబంధమైన రాజ్యం గురించి ఆయన రాలేదు, కానీ పర సంబంధమైన రాజ్య వారసులుగా చేయడానికి యేసుప్రభు ఈ లోకంలోనికి వచ్చి మన కొరకు ఆయన తన ప్రాణంనిచ్చి, తను చనిపోవుట మనకు జీవం, అంటే పాపులైన మనకు ఒక నూతన జీవమును ఈ భూమి మీద మనం ఎప్పుడు యాత్ర ముగించిన తనతో కూడా ఉండునట్లుగా ఆయన ఒక చక్కని మార్గము, ఆ సిలువ మార్గము మన కొరకు ఆయన వెళ్ళినాడు. మనకు ఆ పరలోక మార్గం చూపించినాడు. అయితే ఈయన ఎటువంటి దేవుడు? ఆశ్చర్యకరుడు అంటున్నది. ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆశ్చర్య కార్యాలు చేసినాడు. అత్యాశ్చర్యకరమైన ఆయన చేసిన కార్యాలు ఈనాటికి అవి ఎప్పటికీ మెరిసే కార్యాలుగా, అద్భుతాలుగా కనబడుతున్నాయి. ఇంకేమంటున్నాడు? ఆలోచనకర్త అంటున్నాడు. ఆయన ఆలోచనకర్త అంటే మన ఆలోచన పుట్టక ముందే మన ఆలోచన ఎరిగిన దేవుడు. ఎంత ఘనమైన దేవుడినే మన ఆలోచన కర్తగా ఆయన ఉన్నాడు. మనకు ఆలోచన రాకముందు ఆయన బలవంతుడైన దేవుడు అంటున్నాడు. బలవంతుడు ఆయన లోకంలో ఎవరైనా కూడా ఒక స్థలంలో ఓడిపోతారు. ప్రపంచ చరిత్ర గెలిచిన వాళ్ళు కూడా, చరిత్రలో ఎన్నో యుద్ధాలు గెలిచిన వాళ్ళు కూడా, చక్రవర్తులు, రాజులు, యుద్ధశూరులు అందరూ కూడా ఒక స్థలంలో ఓడిపోయినారు. ఏమంటే అపొస్తలుల కార్యము 2:23 ఉంది, మరణము ఆయనను బంధించుట అసాధ్యము అని రాసినాడు. ప్రియ సోదరులారా, ప్రపంచంలో ఉన్న చక్రవర్తులు, రాజులు, సైనికులు, సైన్యాధిపతులు, యోధులందరూ కూడా ఆ మరణము అనే ఆ బలమైన సాధనం దగ్గర, అదొక మనిషికి అనుమతింపబడినప్పుడు దాన్ని దాటలేని వారై మరణంలో పాల్పొందినారు. మరణం అనేది రుచి చూసినారు. మరణము వలన భూమిలో పాతిపెట్టబడ్డారు. ఎవ్వరు లేరు. ఎంతో చరిత్ర ఉంది భూమికి. ఆ చరిత్ర గాంచిన వాళ్ళు ఆ మరణంలో దాటలేరు. ఈయన ఎట్లుంటాడు అంటే బలవంతుడైన దేవుడు. ఆ మరణము ఆయనను బంధించలేదు. ఎంత బలం ఉందో చూడండి. నిత్యుడగు తండ్రి అంటున్నాడు. ఆయన నిత్యము తండ్రి. నిజంగా యేసుక్రీస్తు ప్రభు చూడండి, ఇప్పుడు నేను తండ్రి అని పిలిచినప్పుడు నా కుమారులు కూడా తండ్రి అని పిలుస్తారు, వారి కుమారులు కూడా తండ్రి అని పిలుస్తారు. ఆయన నిత్యుడగు తండ్రి, సమస్తమునకు తండ్రి. ఆయన సృష్టికర్త కాబట్టి అన్నిటికీ, అందరికీ ఆయన తండ్రి, నిత్యుడగు తండ్రి. ఇప్పుడు మన ఆయన నాకు తండ్రి అయినప్పుడు నా కొడుకుకు తాత అంటాం కదా, యేసుక్రీస్తు ప్రభు అట్లా కాదు, అందరికీ తండ్రి. ఎంత ఘనమైన దేవుడు. ప్రతి ప్రాణి కూడా ఆయనను తండ్రి అని సంబోధిస్తూ ఆరాధన. సమాధానకర్తయగా అధిపతి. సమాధానం, భూమి మీద సమాధానం ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభు తప్ప, యేసుక్రీస్తు ప్రభు మాటలు తప్ప ఇంకొకరిని సమాధాన పరిచేటోళ్ళు లేరు. ఆయన మాత్రమే సమాధానం. ఎంతోమంది యుద్ధాలు జరుగుతున్నాయి. సమాధాన పరిచేటోళ్ళు ఎవరంటే యేసుక్రీస్తుకు చెందినవారు మాత్రమే సమాధాన పరచగలుగుతారు. ఈ గొప్ప అనుభవంలో యేసు ప్రభు ఉన్నాడు. ఆయనను అంగీకరించిన మనం కూడా ఆయన మార్గంలో నడవాలని దేవుని యొక్క కోరిక. దేవుడి మాట దించిన చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు.
దినమిచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రములు. నీ యొక్క చిత్తములో నీ యొక్క అడుగుజాడల్లో నడవడానికి కృపనీయమని యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచర్య కొరకు బలంగా ప్రార్థించండి. ప్రైజ్ ది లార్డ్.